దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధానంలో అనుదిన ఆత్మీయ వాక్కును ఈరోజు మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, మనము ఎవరి సంబంధులం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే కొరింథీ సంఘంలో అనేక మంది, కొంతమంది దేవుని సన్నిధికి వస్తున్నా, దేవుని సన్నిధిలో ఉంటున్నా, దేవుని నమ్మిన, దేవుని కలిగి ఉన్న చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రకృతి సంబంధులుగా కనబడుతున్నారు. కొరింథీ సంఘంలో కొంతమంది ఆత్మ సంబంధులుగా కనబడుతున్నారు. అప్పుడు వారితో పౌలు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు ప్రకృతి సంబంధుల, ఆత్మ సంబంధుల, మీరు ఎవరి సంబంధులు? ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఎలా ఉంటాడు, ఆత్మ సంబంధమైనటువంటి మనుష్యుడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఆత్మ సంబంధమైన విషయాలని వివేచింపలేడు, గ్రహించలేడు. అవి అతనికి వెర్రితనంగా ఉంటాయి. నిజం, ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వస్తూ, దేవుని మందిరానికి వస్తున్నా కూడా ఆత్మ సంబంధ విషయాలను నువ్వు గ్రహించట్లేదంటే, ఆత్మ సంబంధ విషయాల్ని నువ్వు లెక్క చేయట్లేదంటే, దేవుని మాట నువ్వు లెక్క చేయకుండా కేవలం ఈ లోక సంబంధం అనగా ప్రకృతి సంబంధమైన విషయాలనే పట్టించుకుంటూ, ప్రకృతి సంబంధ విషయాల మీదే మనసు పెడుతూ నువ్వు అలాగే జీవించి దేవునిని లెక్క చేయకుండా ఉంటున్నావంటే నువ్వు ఎవరి సంబంధివి అంటే ప్రకృతి సంబంధివి, నువ్వు ఆత్మ సంబంధివి కాదు. ఎందుకంటే ప్రకృతి సంబంధి వాడికి దేవుని మాట లెక్క ఉండదు, దేవుని మాట అంటే గ్రహింపు ఉండదు, దేవుని మాట లెక్క చేయడు. అవి వెర్రితనంగా, వెటకారంగా, వేళాకులంగా, అపహాస్యంగా ఉంటాయి. అలా నీకు కూడా దేవుని వాక్యం కానీ, దేవుని మాట కానీ, ప్రార్థన కానీ, ఈ దేవుని సన్నిధి, ఇవన్నీ కూడా నీకు అలాగ అనిపిస్తున్నాయి అంటే నువ్వు ప్రకృతి సంబంధివి అని అర్థం. ప్రకృతి సంబంధిగా నువ్వు బ్రతుకుతున్నావు అని అర్థం. కానీ ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచిస్తాడంట, అన్నిటిని గ్రహిస్తాడంట. వాడు ఎవరి చేత కూడా వేలు పెట్టి చూపించుకోడంట. వాడిని ఆత్మ సంబంధి అంటారు. ఈరోజు నువ్వు ఆత్మ సంబంధివా, ప్రకృతి సంబంధివా అనేది నీకు తెలియాలి. నువ్వు నిజంగా ప్రకృతి సంబంధివి అయితే నువ్వు ఆత్మ సంబంధమైన వాడిగా మారాలి. నువ్వు కనుక అలా లేకపోతే నీ పరిస్థితులన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా మార్చబడతాయి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉంటూ కూడా ఇంకా ప్రకృతి సంబంధిగా, దేవుని మాట వినకుండా, ఆయన వాక్యం లెక్క చేయకుండా, ఆయన సన్నిధి అంటే భయం లేకుండా, ఆయన మందిరం పట్ల ఆసక్తి లేకుండా, వాటిని పక్కన పెట్టి నువ్వు ఒక ప్రకృతి సంబంధిగా జీవిస్తే నీ జీవితం ఎప్పుడు కూడా అలాగే మిగిలిపోయే పరిస్థితి. ఎందుకంటే బైబిల్లో రోమపత్రిక దేవుడు మాట చదివిస్తాడు. కొంతమంది దేవుని మాట, దేవుని గురించి తెలిసినా, దేవుని జ్ఞానం ఉన్నా, దేవుని యొక్క అన్ని గుణలక్షణాలు వారు ఎరిగి ఉన్నా కూడా కొంతమంది వారు దేవునికి వ్యతిరేకమైన పాపములోనే బతుకుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని దేవుడు భ్రష్ట ఆత్మకు అప్పగించెను అని వ్రాయబడింది. ఎందుకంటే ఇంక వారు మారడానికి ఇష్టపడట్లేదు, వారు అలాగే ఉండడానికి, ఆ పాపంలోనే, ఆ విషయాల్లోనే, ఆ లోక సంబంధించినటువంటి పరిస్థితులను సంతోషించడానికి ఇష్టపడుతున్నారు కనుక దేవుడు వారిని భ్రష్ట ఆత్మకు అప్పగించేస్తాడు. కనుక ఈరోజు నువ్వు ప్రకృతి సంబంధిగా ఉంటున్నావా, ఆత్మ సంబంధిగా బతుకుతున్నావా? ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో నువ్వు ఎక్కువ వేటి గురించి ఆలోచిస్తున్నావు, వేటి గురించి విచారిస్తున్నావు, వేటి గురించి నీ ఆలోచన ఉంది. నిజంగా ఆత్మ సంబంధ వ్యక్తి అయితే ఆత్మ సంబంధ విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, ఆత్మ సంబంధం ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాడు. కానీ లోక సంబంధి, ప్రకృతి సంబంధంగానే జీవిస్తాడు. వారు ప్రకృతితో మాత్రమే ప్రకృతి సంబంధులుగానే మిగిలిపోతారు, ప్రకృతితో పాటు అంతమైపోతారు. కానీ ఆత్మ సంబంధి దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు, ఆత్మ సంబంధి అయినవాడు దేవునితో వెళ్ళగలుగుతాడు, దేవునిలో జీవించగలుగుతాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఈరోజు నువ్వు ప్రకృతి సంబంధివా, ఆత్మ సంబంధివా? నువ్వు ఎలా ఉన్నావు, ఏ రీతిగా ఉన్నావు అనేది ఒకసారి నువ్వు స్వపరిశీలన చేసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. నువ్వు ఒక ప్రకృతి సంబంధమైన జీవితం నుండి ఆత్మ సంబంధమైన జీవితంలోకి అడుగు పెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ ప్రకృతి చేష్టలు, లోక చేష్టలు అన్నీ కూడా తొలగించుకుని, తీసివేసుకుని దేవునికి లోబడి వాక్యాన్ని అంగీకరించి
ఆ ఒక అన్నిటిని వేచించి ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది మనం చేయాలి, ఏది మనం చేయకూడదు, ఏది మన ఆత్మకు మేలు చేస్తుంది, ఏది మన ఆత్మ కీడు కలిగిస్తుంది అనేది గ్రహించి దేవుళ్ళ ముందు కొనసాగాలని ప్రభు ప్రేమతో తెలియచేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీ సన్నిధిలో మేము ప్రకృతి సంబంధులుగా కాకుండా ఒక ఆత్మ సంబంధులుగా తండ్రి మేము జీవించటం మాకు నేర్పించి సహాయం చేయండి. ప్రకృతి సంబంధమైన వాడు నీ మాటను వినడు, నీ మాటను లెక్క చేయడు, నీ స్థాయి లెక్క చేయడు. మేము అలా కాకుండా ప్రభా నీ సంబంధులుగా ప్రభా నిన్ను పోలి నడిచేవారుగా, నిన్ను అనుసరించి జీవించే ఆత్మీయ జీవితాలను తండ్రి నీవే మాకు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.